దేవుడు రావాలి. నీ ఇంటిలోనికి దేవుడు వచ్చినట్లయితే, ఆయన వచ్చినప్పుడు నువ్వు నీతిగా నిజాయితీగా జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ ఇంట్లో ఉన్న సమస్తాన్ని దీవిస్తాడు. సహోదరి సహోదరులు, నువ్వు నేను కోరుకోవాల్సింది వెండి బంగారం కాదు. వీటన్నిటికీ ఆధారమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఉన్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేస్తాడు. ఆ రోజు ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. దేవుని మందసాన్ని ఓబేదేదోము తన ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు తనకున్న ప్రతి అవసరము తీర్చబడింది. నీకున్నటువంటి ప్రతి అవసరము నా దేవుడు వచ్చాడంటే తీరుస్తాడు. రాణిస్తావా? ఆ దేవుడు ఉన్నాడని తెలిసి కూడా నీ ఇంట్లో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి నీ శరీరాన్ని, నీ కళ్ళను, నీ తలంపులను, నీ ఒళ్ళును నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఇంట్లో అపవిత్రపరుచుకున్న విను, దేవుడు ఖచ్చితంగా నేను శిక్షిస్తాడు. మళ్ళా చెప్తున్నా, ఇంట్లో కరెంటు అత్యవసరం. కానీ కరెంటుతో పిచ్చి వేషాలు వేసిన, ఆటలాడినా అది ప్రాణమే తీసేస్తుంది. దేవుడు మనకు అత్యవసరం. ఆయన మన ఇంట్లో ఉండటం చాలా ఆశీర్వాదం. ఖచ్చితంగా మొదటగా గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించకపోతే ఒక దెబ్బ కొడతాడు. ప్రేమతో, కృపతో మనల్ని గద్దించి, శిక్షించి, మనం లోపరుచుకొని మన ఇంటిని ఆశీర్వదించాలి దేవుడు ఆశపడుతున్నాడు.